Welcome to our channel. BSF Water Security Force 323 vacancies of assistant sub inspector in stenography and head constable ministerial కేటగిరీకి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 8th August 2022 స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 6th September 2022 అనమాట. దీనికి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మనకి బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇలా ఉంది. హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ 312 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఏఎస్ఐ స్టెనోగ్రాఫర్ 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా పే స్కేల్కి సంబంధించి ఏఎస్ఐ స్టెనోకి లెవెల్ 5 అంటే 29,200 నుంచి 92,300 రూపీస్ అయితే పే మ్యాట్రిక్స్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ ఏదైతే ఉందో దానికి లెవెల్ 4 అంటే 25,500 నుంచి 81,100 రూపీస్ అయితే పే మ్యాట్రిక్స్ అప్లికబుల్ అవుతుంది. ఇంకా ఏజ్ యాజ్ ఆన్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ దట్ ఈజ్ 6th September 2022కి 18 to 25 ఇయర్స్ అయితే ఉండాలి. 18 నుంచి 25 సంవత్సరాలు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎస్సీ ఎస్టీ ఎక్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతుంది. దీనికి ఎక్స్పీరియన్స్ ఏం లేదు కాబట్టి ఫ్రెషర్స్ కూడాను దీనికి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి ఫర్ ఏఎస్ఐ అండ్ హెడ్ కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ ఆర్ 10+2 అనమాట, ఏదైనా ఒకటి. ఇంకా ఏఎస్ఐకి సంబంధించి షార్ట్ హ్యాండ్ 80 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ హిందీ. మనకి ఏఎస్ఐకి సంబంధించి షార్ట్ హ్యాండ్ 80 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ హిందీ. ఇంకా మనకి ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ డిక్టేషన్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ 50 minutes ఆర్ హిందీ ఇన్ 65 minutes అయితే ఆన్ కంప్యూటర్ మీద అయితే అవసరం అవుతుంది. ఇంకా హెడ్ కానిస్టేబుల్ సంబంధించి 35 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 words per minute అయితే హిందీలో కంప్యూటర్ మీద అయితే మన టైపింగ్ వచ్చి ఉండాలంటే 35 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 words per minute ఇన్ హిందీ అనమాట. కంప్యూటర్ మీద అయితే మనకి చేయగలిగి ఉండాలి. ఇంకా హైట్ సంబంధించి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అందరికి కూడా మేల్ క్యాండిడేట్స్కి 165 centimeters హైట్ అయితే ఉండాలి. ఫీమేల్కి వచ్చేసరికి 155 centimeters. ఇంకా హిల్ రీజన్స్ ఎవరైతే ఉన్నారో ఈ వాళ్ళకైతే మేల్కి 162.5 centimeters, ఫీమేల్ అయితే కనుక 150 centimeters. ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో షెడ్యూల్డ్ ట్రైబ్ మేల్ 162.5 centimeters, ఫీమేల్ 150 centimeters అనమాట. ఇంకా చెస్ట్కి సంబంధించి ఫర్ మేల్ ఓన్లీ, ఫీమేల్కి అవసరం లేదు. ఫర్ జనరల్ ఓబీసీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 77 centimeters అయితే ఉండాలి. ఇంకా 5 centimeters అయితే ఎక్స్పాండ్ అవ్వాలి, అంటే మనకి 82 centimeters అయితే ఎక్స్పాండబుల్ అయితే ఉండాలి. ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 76 centimeters, 81 centimeters అయితే మనకి ఎక్స్పాండబుల్ అనమాట. ఇంకా మనకి ఫీజు సంబంధించి 100 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 marksకి రిటర్న్ టెస్ట్ అయితే Part 1 హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 marks, Part 2 జనరల్ ఇంటెలిజెన్స్ 20 marks, Part 3 న్యూమరికల్ యాప్టిట్యూడ్ 20 marks, Part 4 క్లరికల్ యాప్టిట్యూడ్ 20 marks. ఇంకా Part 5లో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే 20 marksకి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మనకి 1 composite పేపర్ ఫర్ 1 hour and 40 minutes డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. లేదంటే కనుక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సిబిఈ విచ్ విల్ బి ఇన్ఫార్మ్ టు ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఏదైనా పెట్టే అవకాశం అయితే ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద అప్లికెంట్స్, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అనమాట. ఇంకా మరి కట్ ఆఫ్ వచ్చేసరికి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్కి 35%, ఇంకా ఓబీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి 33% అయితే కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది, పిఎంటీ అంటాం కదా అది. ఇంకా నెక్స్ట్ ఇంకా టైపింగ్ టెస్ట్ అండ్ స్టెనోగ్రఫీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనకి ఇంకా దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ సెంటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ వేరియస్ స్టేజెస్ అనమాట.
PMTA రిటర్న్ టెస్ట్ అండ్ అదర్ మెడికల్ అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అన్నీ కూడా ఈ సెంటర్స్లో అయితే జరుగుతాయి. ఇక్కడ అయితే మనకి సెంటర్స్ ఇవ్వడం జరిగింది. శ్రీనగర్, జమ్మూ, జలంధర్, జోధ్పూర్, గాంధీనగర్, ఢిల్లీ, బెంగళూరు, ఒడిషా, కుర్దా, ఇండోర్, ఇంకైతే కోల్కతా ఇవన్నీ ఇచ్చారు. ఇదైతే మనమైతే ఇక్కడ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది. The candidates can opt for following centers for appearing in different selection stages of recruitment process. ఇక్కడైతే మనకి ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. బిఫోర్ ప్రొసీడింగ్ వన్ టైం రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ టు కీప్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ రెడీ అనమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే కావాలి. ఫస్ట్ అయితే మనకి మొబైల్ నెంబర్ అయితే ఓటీపీ వ్యాలిడేట్ చేయాలి. ఇంకా యాక్టివ్ ఈమెయిల్ ఐడి అయితే కావాలి. ఇంకా ఐడెంటిటీ డీటెయిల్స్ టైప్ అండ్ ఐడెంటిటీ నెంబర్ అనమాట. అంటే మన ఆధార్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్ కానీ, లేదంటే ఓటర్ ఐడి కార్డ్ కానీ, లేదంటే కనుక డ్రైవింగ్ లైసెన్స్ ఎనీ వన్ అయితే అవసరం అవుతుంది. ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టడీ, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఆర్ స్టేట్ బోర్డు సంబంధించినటువంటి. ఇంకా స్కాన్ కాపీ ఆఫ్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మేట్ 30 to 100 KB. ఇంకా సిగ్నేచర్ జేపీఈజీలో 20 to 50 KB. ఇంకా స్కాన్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ జేపీజీ కానీ, పిఎన్జీ కానీ, పీడిఎఫ్ కానీ 3 KB నుంచి 100 KB వరకు అయితే కావాలి. ఇంకా 10th అండ్ ఇంటర్మీడియట్. మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ వచ్చేసరికి పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడైతే మనకి ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారు ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీకి సంబంధించి. తర్వాత అయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ సంబంధించి కూడా మనకి ఫార్మాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి లాగిన్ ఫామ్. ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అయితే లాగిన్ అవ్వాలి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ రిజిస్టర్ హియర్ తీసుకోవాలి. ఫస్ట్ తీసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ ఇవ్వాలి. ఇంకా అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇంకానేమో అదర్ డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్, తర్వాత సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్, ఇంకా క్రైటీరియా ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ 10th క్లాస్ ఆర్ మెట్రికులేషన్ ప్రకారం నేమ్ ఇవ్వాలి. ఇక్కడేమో మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడైతే ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ జనరేట్ ఓటీపీ అనాలి. మన మొబైల్కి ఈమెయిల్ ఐడికి అయితే ఓటీపీలు వస్తాయి. మనం అయితే ఇక్కడ వ్యాలిడేట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడైతే ఇలాగ వచ్చింది అనమాట. ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని అడుగుతున్నది. మనం ఓటీపీ ఎంటర్ చేసి అయితే మనం సబ్మిట్ చేయాలి. నేనైతే సబ్మిట్ చేశాను. యూజర్ నేమ్ ఈస్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ హ్యాస్ బీన్ ఈమెయిల్డ్ టు యూ ఆన్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి అయితే మన పాస్వర్డ్ వచ్చింది. యూజర్ ఐడి అయితే కనుక మన ఈమెయిల్ ఐడి అనమాట. ఇంకా దీనికి సంబంధించినటువంటి అదర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతున్నది. ఐడెంటిటీ టైప్ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఆధార్, ఓటర్ ఐడి ఏదైతే అదైతే ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డేట్. ఇక్కడ ఏజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మదర్స్ నేమ్. ఇక్కడేమో పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ మన 10th క్లాస్లో ఉంటాయి కదా, అవి ఇవ్వాలి. ఇంకా జెండర్ మేల్, ఫీమేల్, మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్. ఇంకా ఇక్కడ కేటగిరీ రిజర్వేషన్. ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ రిలీజియన్, నెక్స్ట్ కేటగిరీ అండర్ రిజర్వ్డ్ ఎట్సెట్రా. ఇంకా సబ్ కేటగిరీ రిజర్వేషన్ అవసరమైతే అవైతే ఇవ్వాలి. అదర్వైజ్ నో పెట్టాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో పెట్టాలి. నెక్స్ట్ డిపార్ట్మెంటల్ వాళ్ళైతే కనుక సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, అప్లికబుల్ కాకపోతే నో పెట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మన అడ్రస్ అయితే టైప్ చేయాలి. ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ స్టేట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగా ఇక్కడైతే డిస్ట్రిక్ట్ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ విలేజ్, సిటీ, నెక్స్ట్ పోలీస్ స్టేషన్ నియర్, నెక్స్ట్ కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇక్కడ టిక్ ఆన్ చేసి కిందకి వస్తుంది. డిఫరెంట్ అయితే ఇవన్నీ మనం మళ్ళీ ఫిల్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనాలన్నమాట.
నెక్స్ట్ మనకి ఇక్కడ అదర్ డీటెయిల్స్ వచ్చింది. డి యూ హ్యావ్ ఎన్సిసి అంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్, హైట్, చెస్ట్, వెయిట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం జాగ్రత్తగా యాజ్ పర్ మెజర్మెంట్స్ ఇవ్వాలి. ఇంకా బ్లాక్ లిస్ట్, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ కేసెస్ ఎస్ అనాలి, అదర్వైజ్ నో అనాలి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఫామ్ అయితే ఇది వచ్చింది మనకి. ఇక్కడైతే మనం ఫస్ట్ ఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, స్టేట్, బోర్డు ఇవ్వాలి, సిబిఎస్సి అలాగా. నెక్స్ట్ తర్వాత యాడ్ అండ్ ఇంటర్మీడియట్ అయితే ఇవ్వాలి, అలాగా మొత్తం క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వాలి. తర్వాత ఇక్కడికి అయితే మనకి వచ్చేసిన డీటెయిల్స్ మనం ఇచ్చినవి. నెక్స్ట్ మనం అయితే నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ అంటే మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎస్ ఆర్ నో. ఎస్ అయితే డీటెయిల్స్ ఇవ్వాలి, అదర్వైజ్ నో అంటే అవసరం లేదు. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ ఫోటో, ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ సిగ్నేచర్, ఇక్కడ మెట్రికులేషన్ అప్లోడ్ అనమాట. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ ప్లీజ్ అగ్రీ ద టర్మ్స్ అని అడుగుతున్నది. ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, చదువుకొని మనం సేవ్ అండ్ నెక్స్ట్ అన్నాము. నెక్స్ట్ అయితే అప్లై ఫర్ న్యూ అడ్వర్టైజ్మెంట్ అని వచ్చింది, ఇక్కడ క్లిక్ చేసాము. ఇలా వచ్చింది. రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనో అండ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్. వ్యూ డీటెయిల్స్ అంటే మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడైతే అప్లై నవ్వు అనాలి. ఇలాగ వచ్చింది. పోస్ట్ ఏదైతే మనం అప్లై చేస్తున్నాం, సపోజ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ తీసుకుంటే ఇలాగ వచ్చింది. ఇక్కడైతే మనకి క్వాలిఫికేషన్ అడుగుతున్నది. ఇంటర్మీడియట్ ఉందని చెప్పాము, ఎస్. ఇంకా దానికి సంబంధించినటువంటి టైప్ క్వాలిఫికేషన్ ఉన్నాయని చెప్పాము, ఎస్. ఇంకా మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇందాక ఇచ్చాము అక్కడ. మనకి ఫిజికల్ కేటగిరీ అడుగుతున్నది. జనరల్ అంటే ఆల్ కేటగిరీ ఎక్సెప్ట్ హిల్ ట్రైబ్స్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కాకపోతే జనరల్ అనమాట. అదర్వైజ్ హిల్ ఏరియాస్ అయితే తీసుకోవాలి దీనికి సంబంధించిన వాళ్ళు. ఇంకా షెడ్యూల్డ్ ట్రైబ్స్ అయితే ఇక్కడ తీసుకోవాలి, జనరల్ అయితే ఇది తీసుకోవాలి. ఇందాక మనం ఇచ్చేసాం కాబట్టి ఫిజికల్ స్టాండర్డ్స్ ఆటోమేటిక్గా వచ్చింది. సేవ్ అండ్ నెక్స్ట్ మనం ఇచ్చినటువంటి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అన్నీ వచ్చేసాయి ఇక్కడికి. ఇక్కడైతే మన డేట్ వచ్చింది, ప్లేస్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనం సెంట్రల్ ప్రిఫరెన్స్ అని అడుగుతున్నది. బిఎస్ఎఫ్ అకాడమీ టెకన్పూర్, ఇందాక అక్కడ లిస్ట్ వచ్చింది కదా, ఆ లిస్ట్ ఇక్కడ అడుగుతున్నది అనమాట. బెంగళూరు అవన్నీ వచ్చాయి మనకి, అదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడైతే మనం ఇది ఇవ్వాలన్నమాట. ప్లేస్ కెనాట్ బి బ్లాంక్ అంది. ఇంకా ఫీజ్ డీటెయిల్స్ అయితే 147 రూపీస్ అయితే వచ్చాయి. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఓన్లీ 40 రూపీస్ ప్లస్ 7 రూపీస్ జిఎస్టీ ఏదో ఉంటుంది కదా అది. ఇక్కడైతే టిక్ ఆన్ చేసుకోవాలి. మనం పేనో అనాలి. పేనో అన్నాము, అగ్రీ టు పే అన్నాను. ప్లీజ్ డూ నాట్ రిఫ్రెష్ అని వచ్చింది. ఇక్కడైతే మనకి వాటర్ సెక్యూరిటీ ఫాల్స్కి సంబంధించి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, పేటిఎం, వ్యాలెట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే వచ్చాయి. మనం అమౌంట్ పే చేసి అప్లికేషన్ అయితే ఫినిష్ అవుతుంది. మనం అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఇదైతే మనకి లాగిన్ ఫామ్. ఇది ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అయితే లాగిన్ అవ్వాలి.